వెల్కమ్ టు ఐ లవ్ యూ రాజా ఛానల్. ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప జాబ్ ఏది అనే ప్రశ్న వేస్తే ఎందరో ఎన్నో సమాధానాలు చెబుతారు. డాక్టర్ ప్రాణాలు కాపాడతాడు. చిన్న నొప్పిని కూడా భరించలేని మనం ఏ చిన్న బాధ కలిగినా అతన్ని ఆశ్రయిస్తాము. టీచర్ మనకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించి మనలోని ఇంత టాలెంట్ ఉందని మనకే తెలియని తెలివితేటలు బయటకు లాగి మనల్ని ఉన్నతమైన స్థితికి పంపిస్తారు. సైనికుడు మనందరం దేశంలో ధైర్యంగా మన పనులు మనం చేసుకుంటూ రాత్రైతే ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకున్నామంటే దానికి కారణం సైనికుడు. శత్రువులు మనల్ని ఏమీ చేయకుండా ఉండడానికి బోర్డర్లో తమ కుటుంబాలను వదులుకొని ప్రాణాలకు తెగించి మనల్ని రక్షించేవాడు సైనికుడు. సైంటిస్ట్ శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలనే మాట ఒక్క సైంటిస్ట్ మాత్రమే రుజువు చేస్తాడు. మానవ జీవితంలో ఎన్ని కనిపెట్టినా ఏదో ఒక సమస్య, ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఇంకొకటి కనిపెడతాడు. రాజకీయ నాయకుడు పొద్దున్న లేస్తే మనకున్న ఒకటో రెండో సమస్యలకి ఆ పార్టీ అది చేయలేదు, ఈ పార్టీ ఇది చేయలేదని తిట్టుకుంటాము. కానీ వాళ్ళు మనల్ని, ప్రతిపక్షాలని, రాజ్యాంగాన్ని, రూల్స్ని, వాళ్ళ బంధువులని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళు ఇలా అంతమందిని కొంతవరకు సంతృప్తి పరచలేక, పూర్తిగా చేయలేక సతమతమవుతూ ఉంటారు. మనల్ని పరిపాలించడంలో ఎన్నో రిస్కులు, అవమానాలు ఎదుర్కొంటారు. మరి ఇన్ని మంచి జాబులు ఉన్న ప్రపంచంలో గొప్ప జాబ్ ఏది? ప్రాణం పోసే డాక్టర్, విద్యను నేర్పే టీచర్, కాపాడే సైనికుడు, అన్నింటినీ కనిపెట్టే సైంటిస్ట్, భద్రతనిచ్చే పోలీస్, న్యాయాన్ని గెలిపించే లాయర్, ఇలా ఎందరో మనలో మంచి జాబులు చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటిది మనందరం ఇవన్నీ చేయడానికి, సాధించడానికి, ప్రాణాలు నిలుపుకోవడానికి శక్తినిచ్చే ఆహారాన్ని పండిస్తున్న రైతుదే గొప్ప జాబ్. అందుకే అతన్ని అన్నదాత అన్నారు. అంత గొప్ప జాబ్ చేస్తున్న అన్నదాతకి ఒక్కసారి అందరం సెల్యూట్ కొడదామా? ఇక ఆలస్యం చేయకండి. జై అన్నదాత, జై జై అన్నదాత. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.